సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సరే, ఇప్పుడు మిమ్మల్ని దింపి అర్ధాంతరంగా మిమ్మల్ని దింపేసి నెక్స్ట్ ఏంటో అంటే గతంలో అనిల్ యాదవ్ గారి మద్దతుతో గెలిచిన ఇద్దరు ఉన్నారు టౌన్ సిటీలో. వాళ్ళిద్దరిలో ఒకరిని మేయర్ని చేయాలా? మరి ఎందుకోసం అంటే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఏం సాధించాలని మీ పైన చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరి కోసం అసలు ఆ కుర్చీ? వాళ్ళిద్దరిలో మేయర్ ఎవరిని చేస్తారా అదంతా పక్కన పెట్టేసింది సార్. అది అసలు మేయర్ అయితే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత మేయర్ ఎవరిని చేస్తారా అది పక్కన పెట్టేస్తే, మేయర్ శ్రవంతి మేయర్గా ఉండకూడదు, మా ముందు కారులో తిరగకూడదు. ఒక ఎస్టీ మహిళ, గిరిజన మహిళ. నేను అందుకనే సార్ శ్రీధర్ రెడ్డి గారు అంటే ఈరోజు ఇష్టం లేదని ఎందుకు చెప్పానంటే, నాకు తెలిసిన శ్రీధర్ రెడ్డి తన కార్యకర్తలకు ఏదైనా చేస్తే సంతోషపడేవాడు. ఈరోజు ఒకటే పని పెట్టుకున్నాడు సార్. తన రాజకీయంగా ఎవరైతే ఉంటారో ప్రత్యర్థులు వాళ్ళని ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ విధంగా హ్యూమిలేట్ చేయాలా, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా క్రిటిసైజ్ చేయాలా, ఇదే పని సార్. వేరే పని పెట్టుకోవాలి. అందుకనే నేను స్పష్టంగా చెప్పాను సార్, ఇప్పుడుండే శ్రీధర్ రెడ్డి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను సార్. మేయర్గా ఇంకో ఇద్దరు ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేయర్గా కారు సార్. మరి ఇంకేమవుతారు? నాకున్న నగర ప్రజలు కూడా అదే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, దాని ప్రకారం ఒకవేళ వాళ్ళు ఆ బీఫామ్తో గెలిచి యువతలకి రావడమే తప్పు. ఓకే, రాజీనామాలు చేయకుండా అది రాజ్యాంగబద్ధంగా ఒప్పుకోదు అది. ఓకేనా? వాళ్ళు అలాంటిది ఉన్న ఎస్టీలు కాకుండా ఎవరైతారు? దీంట్లో కూడా ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు పేరుకే వాళ్ళు అంటున్నారు సార్, ఒక ఎస్టీని దించేస్తున్నారని. మీరు పేపర్లో చూసుంటారు, పేపర్లలో ఈ మధ్య న్యూస్లో చూసుంటారు, మేయర్ ఎవరు అవుతున్నారు అని వేస్తూ ఉన్నారు. మీకు కూడా ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఏ విధంగా నాతో ఒకటిన్నర సంవత్సరం నుంచి మా మేయర్ గారిని సెలవు పెట్టించు అని చెప్పి నా మీద ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారు అంటే, నేను మేయర్ గారు సెలవు పెడితే ఆటోమేటిక్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇన్ఛార్జ్ మేయర్గా అవ్వాలని చెప్పి దాదాపు ఆయన బీసీ కదా. అదే సార్, ఇన్ఛార్జ్ మేయర్ సార్. మేయర్ సెలవు పెడితే ఇన్ఛార్జ్ నన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు సార్. 3 నెలలు కనీసం నెలన్న నాకు ఒక్క అవకాశం, నేను మేయర్గా నెల్లూరు నగరానికి మేయర్గా ఉండాలనేది నా కళ, నా జీవిత కళ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను అడిగారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే తీవ్రమైన ఒత్తిడి చేశారు సార్. ఈ కేసు పెట్టించడంలో ప్రధాన పాత్ర కూడా వారిది ఉంది. నా మీద నాకు నమ్మకశక్యంగా విషయాలు. రూప్ కుమార్ యాదవ్ ఎప్పుడు పల్లకి మోస్తాడు తప్పితే పల్లకిలో కూర్చోడని నేను వింటుంటాను. ఆయన చేశాడు ఇవన్నీ. ఆయన కళ సార్, మేయర్ అవడం ఆయన కళ. ఆ కళని సాకారం చేసుకునే దానికి ఈరోజు ఈ పాత్ర పోషించడంలో ఆయన కూడా ఉన్నారు. మేయర్గా ఎలా అవుతారు అనేది వారి ఆలోచన ఏంటంటే, మేయర్గా ఇప్పుడు ఎలక్షన్ రేపు అవిశ్వాసం పెట్టిన తర్వాత 15 రోజుల పాటు కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటే దాదాపు 15 రోజుల పాటు నిబంధనల ప్రకారం ఉంటుంది, టైం ఉంటుంది. దాన్ని ఏంటంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్కి కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్కి పంపించడం, అక్కడి నుంచి రావడం, ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. ఈ 15 రోజులు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఆటోమేటిక్గా ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా ఆటోమేటిక్గా అవుతారు, ఇన్ఛార్జి మేయర్. దాన్ని ఎన్నిక లేకుండా సార్, ఇది ఆర్డర్ ప్రకారం అయిపోతుంది యాజ్ పర్ రూల్ ప్రొసీజర్. ఆ 15 రోజులు 11 నెలలు కాబోతా ఉంది సార్. ఆ 15 ఖచ్చితంగా సార్, దానిలో వేరే ఆలోచనే లేదు. ఇక్కడ మేయర్గా వేరే ఎస్టీని ఎవరినైతే చూపిస్తున్నారో అదంతా జస్ట్ ఒక మాయ సార్, అంతే. ఈ ప్రాసెస్ జరిగేదాకే, ఈ 18వ తేదీ ఆ ప్రాసెస్ 11:30కి ఆ ప్రాసెస్ అయ్యేదాకే. తర్వాత ఖచ్చితంగా వెంటనే ఇన్ఛార్జి మేయర్ ఉంటారు. వారు 15 రోజులు కాదు 11 నెలలు ఉంటారు. చట్టంలోని చిన్న లొసుగులు ఏదైతే ఉంటాయో వాటిని అడ్డం పెట్టుకొని వారు కొనసాగాలనే దురాలోచన సార్ ఇది. దానికోసం దురాలోచన ఓకే రెండు ఉన్నాయనుకోండి. కానీ రూప్ కుమార్ గారు కూడా నాకు బాగా తెలుసు. కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లకిలు మోస్తూనే ఉంటాడు తప్పితే పల్లకిలో కూర్చుంటే తత్వం కాదు ఆయనది. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుంటాడు. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కంటే ఒకసారి మీద అంటే కోపం ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకొచ్చాను, నేను మేయర్ చేస్తే నాకే అన్యాయం చేస్తారా, నా తరపున కాకుండా ఎలక్షన్స్లో వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, నా బయట నడవరా వీళ్ళని ఒక కోపం ఉంటే ఏదో చేశాడు. రూప్ కుమార్ గారికి మీపై కోపం ఎందుకు? అసలు పాపం కుర్చీ మీద ప్రేమ సార్. అది సార్ ఇప్పుడు ఇక్కడ కాదు సార్, ఈ రోజు కాదు సార్. మేము వైసీపీలో ఉన్నప్పుడే, ఆయన డిప్యూటీ మేయర్గా వైసీపీలో ఉన్నప్పుడే నా ఛాంబర్లో సార్, మేయర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఛాంబర్లో నేను ఇలా సీట్లో కూర్చోంటే నా ముందు కూర్చొని ఒక్కరోజు నాకు ఆ సీటు కానీ ఇస్తే ఏం చేస్తాను, ఇలా చేయొచ్చు,
ఏం కావాలని ఇలా చెయ్యొచ్చు అని చెప్పారు సార్. ఇలానా? మామూలు క్యాజువల్గా మాట్లాడేటప్పుడు సార్ మామూలుగా మేము అప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం సార్. ఆ. మా మధ్య బాగానే ఉంది, సన్నిహితంగానే ఉన్నాము. ఆ. ఆయన మాతో సన్నిహితంగానే ఉన్నారు. కానీ ఆయన మాకు నా ఛాంబర్లో నా ముందు కూర్చొని చెప్పడం జరిగింది సార్. చాలా సార్, ఏమనేవారు? ఆ చైర్ విలువ మీకు తెలియట్లేదు, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలియట్లేదు. ఒకే ఒక్కరోజు నేను దాని మీద కూర్చుంటే ఆ పవర్ ఏంటో చూపిస్తాను ఒక్కరోజు సీఎం టైప్ లో ఒక్కరోజు మేయర్ అనేవారు సార్. ఏంటి ఆ పవర్? దాంట్లో కూర్చుంటే ఏమి ఆదాయం బాగుంటుందా? అది వాళ్ళకి తెలుసు సార్, ఎలా సంపాదించాలో ఎలా దోచుకోవాలో వారికి బాగా తెలుసు సార్. మీరేం సంపాదించలేదు, చాలా అమాయకులా మీరు. సార్ మేము సంపాదించలేదని మేము చెప్తాము, ఆ, మా మాటలు నమ్మొద్దు సార్. ఆ, నెల్లూరు నగర ప్రజల్ని కార్పొరేటర్లు ఉన్నారు కదా సార్, ఆ, కార్పొరేటర్లు ఒక్కరినొద్దు ఆ. 53 మంది ప్రజెంట్ ఉన్నారు. ప్రజెంట్ ఉన్నారు. 54 ఖలీలు బయట కూడా వాళ్ళని అడగండి. ప్రజలు రాజకీయ మా వైసీపీ వాళ్ళని కూడా వద్దు సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. మేము అవినీతి చేయగలమా, దోచుకోగలమా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి అంతే. ఎక్కడైనా చూస్తుంటే ఎస్సీలు ఎస్టీలకు పదవులు వస్తుంటాయి కానీ పాపము పదవి మాత్రమే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు అనమాట. పవర్ ఏమీ ఉండదు. పవర్ అంతా కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంటుంది, ఏదేం కొత్త ఏం కాదు. మరి ఇక్కడ కూడా అదే అంటున్నారు. మరి మీ భవిష్యత్తు ఏంటి? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అసలుకి వైసీపీలో మళ్ళా మీకు పూర్వవైభవం వస్తుందా, లేకపోతే ఏంటి మీ పరిస్థితి అసలు చెప్పండి. 100% వస్తుందన్న విశ్వాసం మాకు ఉంది సార్. ఓకే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళని కలిసాను సార్. గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు కలిసాము. ఏంటంటే పార్టీతో మాట్లాడాలి, అధిష్టానంతో మాట్లాడాలని నిర్ణయం చెప్పారు. తీసుకుంటామని చెప్పారు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు సార్. మా మీద అయితే వాళ్ళకి మంచి అభిప్రాయమే ఉంది సార్, గోవర్ధన్ రెడ్డి గారికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ. ఇప్పుడు మీకు నోటీస్ ఇచ్చారు, నెక్స్ట్ అవిశ్వాసం ఎప్పుడు పెట్టబోతున్నారు? 18 సార్. 18. ఓకే. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటే అది మీ యొక్క జీవితంలో జరిగింది. అది బండిలో ఉన్న మీరు ఓడెక్కారు, ఓడలో ఉన్న మీరు బండి ఎక్కబోతున్నారు. అంటే ఆ ఓడను కాపాడుకుండే ఆస్కారమే లేదు కదా. దీంట్లో మొదటి చిన్న విషయం సార్, ఆ, మేము ఓడలో ఉన్నామనే కానీ మాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు సార్. ఎందుకంటే ఓకే. మాకు ఆ ఫీలింగ్ తెచ్చే అవకాశం కూడా లేదు, ఓకే. తెచ్చుకునే అవకాశం కూడా లేదు కాబట్టి అంటే బండిలోనే ఉన్నారు మీరు అంతే, అంతే సార్. దానిలో వేరే అంతే. ఆలోచన లేదు. ఇంకేం పరిస్థితి లేదు. ఏ ఇబ్బంది లేదు సార్. సరే. ఒక పడాల్సిన కష్టాలు కూడా అన్ని పడిపోయాం సార్. ఆ, ఇంక ఇంతకంటే కష్టపడతాం పెడుతూనే ఉంటారు అంటే అలవాటు పడిపోయాం కాబట్టి మేము కూడా అన్నిటికీ సిద్ధపడిపోయాం సార్. సరే, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మీరు? నెక్స్ట్ అవిశ్వాసం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ దాన్ని అయితే మేము ఎదుర్కోవాలని అనుకుంటున్నాం సార్. ఆ, ఎలా ఎదుర్కొన్నారు? మీకు బలం లేదు, కాలం. ఎంతమంది ఉన్నారు మీకు సపోర్ట్? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీ బలం ఏంటంటే 54 మా మందిలో ధైర్యం, మీతో ఎంతమంది ఉన్నారు? మేము ఒకరే ఉన్నాం సార్. మా ధైర్యమే సార్. మా బలం ఏంటంటే మా ధైర్యమే ఒకటి. మా కమ్యూనిటీ నుంచి కూడా మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు సార్. ప్రజలకు కూడా మా మీద వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని అనుకుంటున్నాను సార్ నేను. కుల బలం లేదు, ధన బలం లేదు, ఏమి మరి ఎలా? అసలుకి వర్గం లేదు, మరి ఎలా ఎదుర్కొంటారు? మేము ఎదుర్కొంటామంటున్నారు. ఎదుర్కొంటామంటే నిలబడి ఉంటాం సార్. పోరాటంలో అయితే ఖచ్చితంగా నిలబడే ఉంటాం. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తా సార్, అంతే.